శుద్ధి లేని ఆచారమది ఏలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజయేలరా చిత్తశుద్ధి లేని శివ పూజయేలరా విశ్వదాభిరామ వినురవేమా కాబట్టి ప్రతి నిమిషము ప్రతి శక్తి ఎంతటి సత్యానికైన ఏవో కల్లల బాధలు ఎంతటి దేశానికైన ఏవో ఎల్లల బాధలు ఎంతటి సత్యానికైన ఏవో కల్లల బాధలు ఎంతటి దేశానికైన ఏవో ఎల్లల బాధలు బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో ఎంతటి శీలానికైన ఏవో పూర్తుల బాధలు ఎంతటి సింహానికైన ఏవో దోమల బాధలు చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు చప్పట్లో మనం ఎన్నుకున్నటువంటి లక్ష్యాన్ని మనకు అయితదా కాదా అని స్పష్టంగా ఆలోచనలో ఉండాలంట. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా నలత ఉన్నదా ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా అలసటున్నదా ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా నలత ఉన్నదా ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా అలసటున్నదా అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నావా అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నావా ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా హద్దు ఉన్నదా ఎంత పీల్చిన గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు మనిషి అయినాక బాధలుంటాయి అలలు పొంగే కడలికి ఆటైనా తోటైనా అలలు పొంగే కడలికి ఆటైనా తోటైనా చేవ ఉన్న వృక్షానికి చిగురైనా చీడైనా చేవ ఉన్న వృక్షానికి చిగురైనా చీడైనా రాశికి రావాలంటే ఏదో రాశికి రావాలంటే విశేషమేదో ఉండాలి సుమా రాశికి రావాలంటే విశేషమేదో ఉండాలి సుమా ప్రాణమున్న దేహానికి పడకైనా నడకైనా ప్రాణమున్న దేహానికి పడకైనా నడకైనా రచ్చకెక్కు ఆసానికి రాళ్ళైనా పూలైనా చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు 100 గజాలు ఒకసారి గట్టిగా చప్పట్లు హుషారు తోటలో విహరించే పిల్లగాలికి పూల తోటలో విహరించే పిల్లగాలికి పూల తోటలో విహరించే పిల్లగాలికి తుమ్మ ముల్లంటే జడసుంటుందా గోపురాలపై పడే సూర్యకాంతికి పెంట కుప్పలంటే వెగటుంటుందా
మైదానంలో పారే ఏటి నీటికి బాగాని బీడు ఒకటే. మైదానంలో పారే ఏటి నీటికి మాగాని బీడు ఒకటే. మైదానంలో పారే ఏటి నీటికి మాగాని బీడు ఒకటే. మాగాని బీడు ఒకటే. మాగాని బీడు ఒకటే. చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు. నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. గౌరవింపబడిన రాజ్యమలరు కానీ వచ్చే కష్టములెన్నయో రైతుకి చటా. థ్యాంక్ యూ. ఇటువంటి అలాగే ఈరోజు కార్యక్రమాల ఆర్గనైజర్ కళాకారులు శ్రీ సిద్ధయ్య గారిని, మియా గారు, అలాగే నవీన్ గారు పెద్దలను వారి స్థానాల్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు స్నేహ బిల్డర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మన బిల్డర్ ఇప్పటి నక్షత్రకుడు వేసి ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. కానీ నేను చివరికి ఒక చిన్న సలహా ఇచ్చినాను, నువ్వు నక్షత్రకుడికి 100% షూట్ అవుతావా, జనము చప్పట్లు కొడతారు, ఆయన కృష్ణుడు లేకపోతే శ్రీరాముడు వేయాలంటే అంత ఆదరణ రాకపోతున్నామో అని చెప్పినాను. మరి ఆ మాట ప్రకారం ఆయన ఈరోజు మన ముందు నక్షత్రకుడిగా ప్రదర్శించబోతున్నాడు. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు మన అడిషనల్ ఎస్పీ గారు హుస్సేన్ పేర గారు కుటుంబ ఇబ్బందులు ఉన్నా కూడా మన వేదిక ముందు మనందరికీ కళాకారుల కోసం వచ్చేసి ఈ వేదిక మీదకి రావడం, మనందరం కలిసి వారికి ఘనంగా స్వాగతం పలుకుదాం. ఒక్కసారి మీ అందరి కరతాలతో స్వాగతం చేద్దాం. అలాగే మా మాజీ అధ్యక్షులు కళాకారుడు దస్తగిరి గారికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఎక్కువ సమయం మేము తీసుకుంటే వాళ్లకు తక్కువ సమయం కాబట్టి పెద్దలు అడిషనల్ ఎస్పీ గారు సార్ 2 మాటలు మాట్లాడితే తర్వాత ఒక 5-10 నిమిషాల కార్యక్రమం పూర్తి చేసి మీరందరూ వచ్చింది ఆయన నాటకం చూడడానికి కాబట్టి పెద్దలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పేరా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసేటువంటి ఈ కళా ప్రదర్శనకు సంబంధించినటువంటి అధ్యక్షత వహించినటువంటి శ్రీ పత్తి ఓబులయ్య సార్ గారికి మరియు మాజీ అధ్యక్షులు శ్రీ దస్తగిరి సార్ గారికి, ప్రస్తుత నక్షత్రకుడు మరియు స్నేహ బిల్డర్స్ అధినేత లేకపోతే కార్యనిర్వాహకుడు సిద్ధయ్య గారికి, వారి యొక్క కళా బృందానికి, మా బురానుద్దీన్ గారికి కూడా, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నమస్కారం. జనరల్గా ఇప్పుడు కళారంగానికి ప్రస్తుతానికి చూస్తే అంటే తగ్గిపోతూ ఉంది. అయినా కూడా ప్రస్తుత మన ఉన్నటువంటి మీడియా రంగంలో సోషల్ మీడియా ఉంది, టీవీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. అయినా కూడా మీరందరూ కళారంగాన్ని అవి యొక్క అభిరుచితో ఉన్నటువంటి మక్కువతో కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మీరందరూ కూడా వచ్చి వారికి ఇంత ఆదరణ కల్పిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సిద్ధయ్య గురించి మనకు తెలుసు, బయట మంచి స్నేహశీలి, మంచి
సుగుణంగా ఉన్నటువంటి వ్యక్తి. బట్ దీంట్లో నక్షత్రకుడుగా పోషిస్తున్నాడు. నక్షత్రకుడు అంటే విశ్వామిత్రుని యొక్క శిష్యుడు, పట్టి పీడిస్తాడు ఇంకా. అంతేనా? అది బయట రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఏమంటారు వినియోగదారుల్ని ఈ రకంగా చేయకోకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో అందరికీ మరొకసారి వారికి అందరికీ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినియోగదారులకు నక్షత్రుడు కాకూడదని కోరుకుంటూ మా సార్ దస్తగిరి గారు ఒక మాట మాట్లాడితే వెంటనే నెక్స్ట్ టైం కార్యక్రమం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు కళారత్న టీజీపీ కళాక్షేత్రం అధ్యక్షులు ఓబులయ్య గారు, అడిషనల్ ఎస్పీ గారు సోదరులు హుస్సేన్ పీర గారు, ముఖ్యమైన పాత్రధారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నిటికి కూడా ముఖ్యమైన వ్యక్తి సిద్ధయ్య గారు. నాకైతే 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. కానీ ఆయన వేరే పాత్రలు ఏవో నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒకరోజు నేను ఓబులయ్య గారు మేమిద్దరుంటే ఓబులయ్య గారు చెప్పారు ఆయనకి, నీవు సిద్ధయ్య నీ యొక్క ఫిజిక్ని బట్టి నువ్వు కృష్ణుడిగా సరిపోవు, ఈ నక్షత్రుడు కానీ దామోదరుడు కానీ భీముడు కానీ ఈ పాత్రలకు నువ్వు చాలా సూటబుల్ పర్సన్ నువ్వు, కాబట్టి నక్షత్రుడిగా నువ్వు పూజ పెట్టి ప్రారంభించి ఆ పాత్రను బాగా నీవు జీవించాలని చెప్పి ఓబులయ్య గారు సలహా ఇవ్వడం. తర్వాత ఆయన టీంలో ఈరోజు కూడా అందరూ కూడా మంచి నటులే ఉన్నారు. రాజరత్నం అయితేనేమి, తర్వాత సంఘ ఆంజనేయులు గారు అయితేనేమి, తర్వాత గారు మళ్ళీ మన సిద్ధయ్య గారు, రేణుక పేరు ఏదో మార్చినారని చెప్పి నేను వింటాను, స్వాతి ప్రియ అంట రేణుక గారు. నా పక్కన చాలాసార్లు సత్యభామ వేసింది, చింతమనగా పోషించింది. సో ఈరోజు మనమేమి ఇక్కడ మాట్లాడడానికి ఎక్కువ టైం తీసుకోకూడదు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు మా సిద్ధయ్య గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మాయి పేరు నేనేం మార్చలేదు సార్, అమ్మాయి పేరు రేణుక స్వాతి ప్రియ. చేసిన మా ఆత్మ బంధువు, మా బంధువు శ్రీ హుస్సేన్ పీర ఏఎస్పీ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన శ్రీ ఏఎస్పీ హుస్సేన్ పీర సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందు నుండిగా నాకు ఎన్నంటూ ఉండి నాకు ప్రోత్సాహం ఇస్తూ అడుగడుగునా నువ్వు ఇట్లా నేర్చుకో అని చెప్తున్న మా పత్తి ఓబులయ్య గారికి, మా గురువు గారు, ఆయన రస్తలో మేము నడుస్తున్నాము, ఆయన దారిలో మేము నడుస్తున్నాము. నేను ఇంత బిల్డర్ అయినా నాకు ఇంత కొంచెం ఆప్యాయత ఏర్పడిందంటే కేవలం ఈ కళ పట్ల నాకు ఆప్యాయత ఏర్పడిందంటే కేవలం మా గురువు గారైన పత్తి ఓబులయ్య గారు, మా గురువు గారైన బలరాం గారు అనే ఉద్దేశం సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మా సంస్థ సర్వస్ని న్యూ స్నేహ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ తరఫున ఇంతకుముందు మొన్న నేను ఫస్ట్ టైం చూశాను సైరా నరసింహారెడ్డి నాటకాన్ని. ఆ నాటకాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎట్టైనా కానీ ఈ నాటకంలో నటించిన పాత్రధారులకి ఖచ్చితంగా నేను సన్మానం చేయాలా, నా సంస్థ తరఫున గౌరవించాలనే సదుద్దేశంతో శ్రీ పత్తి ఓబులయ్య గారిని సంప్రదించడం జరిగింది. వారు నా కోరిక అడిగిన వెంటనే నా కోరిక తీర్చి దీనికి ఒప్పుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క గురువు పెద్దలైన శ్రీ దస్తగిరి గారు ప్రతిసారి ఆ పాత్ర చేసుకో ఈ పాత్ర చేసుకొని బాగా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. ఆయనకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ సైరా నరసింహారెడ్డి గారి నాటకంలోని పాత్రధారులకు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ పత్తి ఓబులయ్య గారిని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి ముఖ్య పాత్రధారి జీవి శ్రీనివాసరెడ్డి గారు సన్మానం అందుకుంటూ ఉన్నారు. ప్రధాన పాత్రలో నాయకుడు పాత్రలో ఉన్నటువంటి వారికి అభినందనలు. తర్వాత గోసాయి వెంకన్న గురువుగా, నరసింహారెడ్డి గురువుగా పాత్రను పోషించినటువంటి కె బాల వెంకటేశ్వర్లు గారిని సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సంఘ ఆంజనేయులు గారు నరసింహారెడ్డి అనుచరులు పాత్ర అయినటువంటి సీతన్న పాత్రను పోషించినటువంటి కళాక్షేత్రం ఉపాధ్యక్షులు సంఘ ఆంజనేయులు గారు.
ఉన్న వడ్డే ఓబన్న పాత్రధారి శ్రీ వాల్మీకి రాముడు గారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం సంఘ ఆంజనేయులు గారు సీతన్న పాత్రను పోషించినందుకు వారికి అభినందనలు. వడ్డే ఓబన్న పాత్రధారి వాల్మీకి రాముడు గారు ప్రధానోపాధ్యాయులుగా హెడ్ మాస్టర్గా గౌనగంలో పనిచేస్తున్నారు. వారిని సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత నార్సింగ్ పాత్రధారి గాండ్ల లక్ష్మణ గారు సిద్ధంగా ఉండాలి. నార్సింగ్ పాత్రధారి అయినటువంటి అయిపోయింది చెప్పినప్పుడు రాఘవాచారి పాత్రధారి పి రాజరత్నం గారిని సిద్ధంగా ఉండవలసింది కోరుతున్నాం. విశ్రాంత ఎంఈఓ గారు లక్ష్మణ గారు అందుకుంటూ ఉన్నారు. తర్వాత రాజరత్నం గారిని సన్మానం కోసం ఆహ్వానిస్తున్నాం. చౌదరి గారు సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నవీన్ కుమార్ గారిని సిద్ధంగా ఉండాలి. వరుసగానే ఉన్నాయి కదా. వాట్సన్ ధర చెల్లా నవీన్ కుమార్ చౌదరి గారు, ఆర్ శామ్యూల్ గారు పానకాలు పాత్రలో ఆర్ శామ్యూల్ గారు చక్కగా రాణిస్తున్నటువంటి వారికి సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ అలాగే ఉండండి. ఒకసారి గ్రూప్ ఫోటో దిగొచ్చు. అలాగే చాలా లాగించుకోండి గ్రూప్ ఫోటో కోసం. శామ్యూల్ గారు, తర్వాత పీటర్ పాత్రధారి మా ఉపాధ్యక్షులు ఎస్ మహమ్మద్ మియా గారు. ప్రస్తుతం శామ్యూల్ గారు అందుకుంటున్నారు. మియా గారిని ఆహ్వానిస్తున్నాం సిద్ధంగా ఉండవలసిందిగా. గజల్ ప్రస్తుతం హోంగార్డ్ సార్ మన డిపార్ట్మెంట్లో సార్ చేత గౌరవం అందుకోవడం శామ్యూల్ గారికి సంతోషకరం. గౌరవ అడిషనల్ ఎస్పీ గారే గ్రేట్ సింగర్గా కితాబ్ ఇస్తున్నారంటే చాలా సంతోషకరం ఆయన శామ్యూల్ గారికి. తర్వాత నాటన్ పాత్రధారి అయినటువంటి పి భాస్కర్ గారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి పి భాస్కర్ గారిని సిద్ధంగా ఉండాల్సింది కోరుతున్నాం. వీళ్ళందరికీ కూడా స్నేహ బిల్డర్స్ తరపున న్యూ స్నేహ బిల్డర్స్ తరపు నుండి ఉన్నారు. కళాకారులమైనటువంటి అభిమానంతో వారు. తర్వాత తలారి పాత్రధారి ఏ శ్రీనివాసులు గారు సత్కారం అందుకోవాల్సి. చాంద్ బాషా గారు హరిశ్చంద్ర పాత్రధారి. నక్షత్ర పాత్రలో ఉన్నటువంటి పి సిద్ధయ్య గారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథులను కోరుతున్నాం. వారు బిల్డర్గా ఉన్నారు. ఇందాక పెద్దలందరూ తెలియజేసినట్టు నక్షత్రకులుగా ఉండకూడదనేటువంటి ఈ సందేశాన్ని అందించడం కోసం వాళ్ళు ఈ పాత్ర ధరించినారు. మనం అందరం కూడా ఎలా ఉండకూడదు అని తెలియజేయడం కోసం ఆ పాత్రను పోషిస్తూ వారు సిద్ధయ్య గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో సహృదయంతో వీరబాహు పాత్రలో ఆర్ కృష్ణ గారు రావాల్సింది కోరుతున్నాం. వీరబాహు పాత్రలో ఉన్నటువంటి ఆర్ కృష్ణ గారు, అలాగే లోహిత మనీష్ బాలా మనీష్, అలాగే తులశయ్య కిలార్నాటు, ఆహార్యం శేఖర్, సౌండ్ సిస్టమ్ చెన్నకేశ్వరరెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చినాడు. వాళ్ళందరికీ కూడా ఒకసారి నరసింహారెడ్డి నాటకంలో ఉన్న వాళ్ళందరూ గ్రూప్ ఫోటో కోసం రావాలి ముఖ్య అతిథుల సమక్షంలో. హరిచంద్ర సార్, హరిశ్చంద్ర వాళ్ళు రావాలి. లోహితాసుడి పాత్రలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చింటే రావాలి. ప్రకాశం
సంగీత గురువులు బలరాం సార్ గారు వారిని సన్మానించవలసిందిగా పెద్దల్ని కోరుతున్నాం. నరసింహారెడ్డికి అలాగే ఈరోజు నాటకానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నటువంటి బలరాం సార్ గారు. తబలా మహేష్. జ్ఞాపిక నూతన వస్త్రాలను అందిస్తున్నటువంటి న్యూ స్నేహ బిల్డర్స్ సిద్ధయ్య గారు. తబలా మహేష్. కూర్చోబాబు. కిలార్నాట్ తులసయ్య. కిలార్నాట్ తులసయ్య. అలా ఆహార్యం శేఖర్. కూర్చోండి. అలా బయట మేకప్ శేఖర్. సౌండ్ సిస్టమ్ రా బాబు. సౌండ్ సిస్టమ్ ఉదయ్. అందరికీ కూడా మంచి మనసుతో ఈరోజు కార్యక్రమంలో సన్మానాలు అందించినటువంటి న్యూ స్నేహ బిల్డర్స్ పి సిద్ధయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కార్యక్రమ పక్షాన శుభాభినందనలు. నరసింహారెడ్డి టీం రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ. सेंटर में देखो. हाँ सर.